నిల్చోనండి. కూర్చోడానికి ఏం లేదు. ఇదేదో బావుందే. నమస్తే, బాగున్నారా? నేను మీ గౌతమ్. నా ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈ గువాహటిలో మరొక ఫేమస్ టెంపుల్ అయిన ఉమానంద్ టెంపుల్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. అయితే ఈ ఉమానంద్ టెంపుల్ ఎక్కడుంటదో తెలుసా అండి? మన బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్‌లో అయితే ఉంటదనమాట. ఆ ఐలాండ్‌ని వరల్డ్‌లో స్మాలెస్ట్ ఐలాండ్ అని కూడా అంటారంట. అండ్ దానికి ఇంకో పేరొచ్చేసి పీకాక్ ఐలాండ్ అనమాట. సో, ఆ ఐలాండ్‌లోనే మనకి ఉమానంద్ టెంపుల్ అయితే ఉంది. సో, అక్కడికెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి బోట్ ద్వారా ఎళ్ళొచ్చు. రెండోది రోప్‌వే. ఇదిగో నా బ్యాక్ సైడ్. యాహ్! రోప్‌వే ద్వారా ఎళ్ళొచ్చు. సో, మరి మనతో మామూలుగా ఉండదు గదండీ. మనం 2 చూపిచ్చాలి మీకు. అందుకని ఎళ్ళేటప్పుడు రోప్‌వే ద్వారా ఎళ్తున్నా. అండ్ అక్కడ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు బోట్‌లో వద్దాం. సో, 2 ఎక్స్‌పీరియన్స్‌ని మీకైతే చూపిస్తా. అండ్ అక్కడ ఉమానంద్ టెంపుల్ ఎలా ఉంటది? అదేంటి? దాని కథేంటి? అక్కడికెళ్ళాక తెలుసుకుందాం. సో, ఎప్పటిలాగా ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందనమాట. ఎళ్లి టికెట్ తీసుకుందాం. ఎంతుంటదో చెప్తా తీసుకున్నాక. లోపలికి రాంగానే టికెట్ హౌస్ అని ఉంది ఇక్కడ. అది ఎంట్రన్స్. అక్కడ నుండి అదిగోండి బ్రహ్మపుత్ర రివర్ కనపడుతుందా? నేను ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నా. నాకొచ్చేసి ₹100 పడిందనమాట. ఏది నేను ఓన్లీ వన్ సైడ్‌గే తీసుకున్నా. ఒకవేళ అప్ అండ్ డౌన్ రావాలనుకుంటే 200 అంటండి. మనం వచ్చేసప్పుడు రిటర్న్ ఫెర్రీ టికెట్స్ అక్కడ కూడా దొరుకుతాయంట. సో, అక్కడ నుండి మనం బోట్‌లో వద్దాం. ఇప్పుడైతే తీసుకున్నా ఇదిగోండి ₹100. మనం ఇప్పుడే లోపలికైతే వచ్చేసాం. లోపలికొచ్చి అయితే కూర్చున్నా. వెయిటింగ్ టైమ్ ఉన్నట్టుందండి ఇక్కడ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా. మనకు ఆన్‌లైన్ కూడా అవైలబుల్ ఉంటది. ఆన్‌లైన్‌తో పే చేయొచ్చు. క్యాషే తెచ్చుకోవాల్సిన పనైతే లేదు. ఓకే. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఎవరో క్యాషే అన్నారు. సో, అందుకని మీకు ముందే ఒక అవగాహన ఉంటదని చెప్తున్నా అనమాట. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఈ విధంగా ఉంది లోపల. ఇక ఇదంతా వెయిటింగ్ హాల్. మరొచ్చాక పిలుస్తారేమో. సో, ఇంక పిలిచారనమాట. ఎక్కి ఎళ్ళాలేమో నాకు తెలిసి. ఇక్కడొచ్చి మన టికెట్ చూపించాలనుకుంటా అండి. సో, అక్కడ మన టికెట్ ఇస్తే దీనికైతే ఇట్లా హోల్ పెట్టి వాళ్ళు స్కాన్ చేసుకొనైతే ఇస్తారు. సో, ఇంక అది రాంగానే మనల్ని అదిగో వెనక కనపడుతుంది గదా! అదే స్టేషన్ అనమాట. రాంగానే ఇంక ఎక్కేసి ఎళ్ళటమే. సో, ఎళ్దాం. ఎక్కిన తర్వాత చూపిస్తా మీకెలా ఉంటదనేది. అదిగోండి ఇలా ఉంటదనమాట ఇక్కడ. బావుంది చూడటానికి. ఏమో నిల్చోనండి. కూర్చోడానికి ఏం లేదు. ఇదేదో బావుందే. అదిగోండి రివరు. ఇదిగోండి పెద్దది ఇది. చాలా పెద్దగా ఉంది. ఈ జనాలందరూ ఇలా నిల్చోవడమే. భలే ఉంది. నేనెప్పుడు చూడలేదండి ఇలా. ప్యాసింజర్ బస్సులో నిల్చుంటారు గదా! ఆ విధంగా నిల్చున్నాం అనమాట ఇక్కడ. ఇదిగోండి. అంతే ఇంకా. ఇంతమంది ఎక్కినా సరే ఇంకా ఖాళీ అయితే ఉందండి చూడండి. చాలానే ఖాళీ ఉంది. బయలుదేరిందండోయ్! ఫస్ట్ అయితే స్లోగా వెళ్తుంది. ఏంది లైట్‌గా భయమేస్తుంది. ఎందుకంటారు? మొన్నే ఆల్రెడీ నేపాల్‌లో చేశాం కదా! అయినా భయంగుందేంటి? అంటే నది పైన వెళ్తున్నాం అందుకనేమో. కొంచెం భయమేస్తుందండోయ్!
ఇదిగోండి రివర్ పైన నుండి వెళ్తున్నాం. అసలు భలే ఉంది. చూసేయండి అసలు ఎంత పెద్దదండి రివర్ అయితే. ఇదిగోండి చూస్తున్నారు కదా. అక్కడ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుందండి అది. ఆ తీగలు చూసారు కదా. ఇదిగోండి ఇది ఒక ఐలాండ్. అవును టెంపుల్ అదేనా? మరేంది మనం దాటి వెళ్ళిపోతున్నాం? ఇదే అండి ఐలాండ్. అదిగోండి ఇంకోటి వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఈ నది వచ్చేసి 120 ఫీట్ లోతు అయితే ఉందంట అండి. 120 ఫీట్ అంటే ఎంత అంటారు? ఇక్కడ నుండి గువాహతి సిటీ కనపడుతుంది చూడండి. కనిపించేదంతా అదే. వచ్చేసాం. ఇక్కడ నుండి స్లోగా వెళ్తుంది. ఇది ఓకే కానండి. మరి మనమేమో ఉమానంద టెంపుల్కి వెళ్ళాలి. ఇదేమో అనుకున్నా కదా, అది ఐలాండ్ దాటి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అక్కడికి ఎట్ట వెళ్ళాలి? వాళ్ళని అడిగితే వెళ్ళొచ్చు అన్నారు. మరి ఇదేమి చూద్దాం ఒకసారి బయటికి వెళ్ళాక. నేను 1 వేనే తీసుకున్నా కదా. మనం బయటకు వచ్చాం. ఇక్కడైతే ఇటు పక్క ఇట్లా ఉంది చూడండి. ఎటు నుండి ఎట్ట వెళ్ళాలో ఏమో ఇప్పుడు. రెండు ఉన్నాయి అవి క్యాబిన్లు. నీటి చేప కోసం ఎరైతే పడుకునే చేప దొరికినట్టుగా నేను ఉమానంద టెంపుల్ ఐలాండ్కి వెళ్దాం అని చెప్పి రోప్వేలో ఇక్కడ దాకా వస్తే ఇది నార్త్ గువాహతి అంట. సో ఐలాండ్ దాటైతే వచ్చేసాం. మీకు ఆల్రెడీ దాంట్లో ఉన్నప్పుడు చూపించాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఉమానంద టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళవంట. బోట్ అయినా సరే, ఒకవేళ రోప్ ఎక్కినా మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కామో అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ బోట్ ఎక్కి రావాలి. బట్ ఇక్కడ నుండి బోట్లో వెళ్ళాలన్నా సరే ఏ నుండి అటు సైడ్, అంటే అటు సైడ్ బోట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి పోయి అక్కడ దిగి అక్కడ నుండి మళ్ళీ ఇంకో బోట్ తీసుకొని ఉమానంద ఐలాండ్కి వెళ్ళాలంట. అట్లా ఉంటుంది అనమాట మనతోని. ఏం చేస్తాం. ఇదేమో మొత్తం ఇది కూడా ఒక ఐలాండ్ లాగే ఉంది. చూపిస్తా చూడండి ఒకసారి. వచ్చాంగా. ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట. వాడు బండి ఉంది, నేను తిప్పుతాను. ఒక్క టెంపుల్కి 200 అంట. 4-5 ఉన్నాయి. ఈ లెక్క నా దగ్గర అన్ని రాయించేసుకుందాం అనే మనోడు. సర్లేండి. ఇది ఒక లుక్ ఏంటి, ఏదో బాగుంది. ఏదో ఒకటి కంటెంట్ జరుగుతుంది అనుకుంటా. ఇవన్నీ ఇక్కడ వీళ్ళ ఇల్లులు. మొత్తం జీవన విధానాలు చూడండి ఈ కొండ పైన. యాక్చువల్లీ ఇది ఒక ఐలాండ్ లాగే ఉంది, కానీ ఇది వచ్చేసి నార్త్ గోవాతి అంటే ఇల్లులు కానీ బాగుంది. కానీ అదిగోండి ఇంక ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అక్కడెక్కడో బోట్ ఉంటుంది అన్నాడు. ఒకసారి వెళ్ళి అడగమన్నాడు, అందుకే వెళ్తున్నా. చూద్దాం ఎట్లయితే అట్లే ఉంది.
చూడండి, ఇంకా గువాహటిలో ఇల్లు ఈ విధంగా ఉంటాయండి. కొండ ప్రాంతం సైడ్ డోల్ గోవింద్ టెంపుల్ అంట. మనం ఒక బోట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి ఇక్కడ అడుగుదాం ఎంత ఎట్లా అని అడిగి, ఒకవేళ మరీ ఎక్కువ కాస్ట్ ఉంది అంటే తిన్నగా రెట్ని వెళ్ళిపోయి రోప్ ఎక్కి అటు పక్కకి వెళ్ళిపోయి అప్పుడు ఏం చేస్తానంటే ఈ వ్లాగ్ ఆపేస్తా. ఎందుకు ఆపేసి ఇది కేవలం రోప్ వే కోసమే వ్లాగ్ కింద పెట్టేసి మళ్ళీ బోట్ ఎక్కి ఉమానం టెంపుల్కి అయితే వెళ్తా. అట్లా ప్లాన్ చేద్దాం. లేదంటే ఒకవేళ ఇక్కడే బోట్ మరి అతనితో ఒకసారి మాట్లాడి ఇప్పుడు వెళ్తాయో లేవో కూడా తెలీదు, ఎంతో కనుక్కొని దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఇదిగోండి బోట్ పాయింట్. ఏంటి చెత్తలో అనుకుంటున్నారు? కాదండి, ఇక పైన ఉన్నాయి చూడండి, వాటర్లోనే ఉన్నాయి బోట్లు, చెత్తలో కాదు. ఒడ్డున చెట్టు ఉంది. ఇదే ఆఫీసా? ఇదిగోండి వాటర్, చెత్త ఉన్నాయి బోట్లో అనుకుంటే. ఇది ఏదో బోటే, ఇది బాగుంది. ఇదిగోండి ఇక్కడ నుండి చూడండి వాటర్ ఎంత దగ్గరగా ఉన్నాయో. మనం అందులో నుండి వచ్చాం, రోపే అదే. సరిపోయింది పో. 2ంటికి పోద్దంట బోటు. ఇప్పుడు 12 అవుతుంది. 2 గంటలు ఏం చేయను ఇక్కడ. తిన్నగా పోయి రోపే ఎక్కేద్దాం. మనం ఎక్కేసి మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయి ఆడ దిగేసి నేను అక్కడతో 2 వ్లాగుల కింద చేయాలా ఇప్పుడు దీన్ని? ఏం చేద్దామంటారు చెప్పండి మీరే? ఒకటే చేయనా? మళ్ళీ ఎంత అయిపోయింది మేము చూడరా అంటారేమో. చూద్దాంలేండి, ముందైతే ఆడ పక్కకి వెళ్ళిపోదాం. దాన్ని బట్టి చూసి ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. ముందైతే ఆడికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక టికెట్ తీసుకుందాం, 100 రూపాయలు, సేమ్ ఇందాకట్లాగే తీసుకొని ఆడ పక్కకి వెళ్ళిపోదాం. మనం 2 దాకా వెయిట్ చేయలేమండి, కష్టం. డబ్బులు దొబ్బెట్టడంలో ముందు ఉంటానండి నేనైతే. చూడండి ఇప్పుడు ఇదే 200 అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడే. మామూలుగా అయితే రాను 100, బోట్లో వచ్చి వెళ్ళేటప్పుడు బోట్లు వెళ్ళినా 100. 200లతో పని అయిపోయేదిగా. ఇప్పుడు మళ్ళీ 100 రూపాయలు ఎక్స్ట్రా. ఇలా ఉంటుంది అంతా నాతో. మళ్ళీ ఇంకో టికెట్ తీసుకున్నా, వస్తున్నారు కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే క్యాష్ ఆన్లైన్ లేవన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇటు పక్క ఎవరన్నా వస్తే సో ఓన్లీ క్యాషే. నేను ఒకటి తీసేసుకున్నా క్యాష్ ఇచ్చి. ఇక వెళ్ళిపోదాం అటు. మొత్తం రోపులు చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద రోపులు. అంటే 2 నడుస్తున్నాయి అనమాట. ఒకటి ఇటు సైడ్కి ఉంది, ఒకటి ఇటు సైడ్కి ఉంది. ఇలా తిరుగుతుంది ఇంకది. అటు ఒకటి అదిగా వస్తుంది షేర్. సో మొత్తానికి మనం అయితే మన రోప్ ఎక్కేసామండి. నేనేం చేస్తానంటే మంచి మ్యూజిక్ పెట్టి సినిమాటిక్ షాట్లు పెడతాను, నాకు తెలిసి వచ్చినంత ఈ ఫోన్తో. చూసేయండి, ఓకేనా? ఇంకా అక్కడికి వెళ్ళాక ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేసుకున్నాం. అదండి, మొత్తానికి మనం రోప్వే ముగించుకొని అయితే వచ్చేసాం. ఈ వీడియోని నేను పూర్తిగా రోప్వే కోసమే అంకితం చేస్తున్నా. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
ఈ రోప్‌వే రైడ్ ఎలా అనిపిచ్చింది అనేది కాస్త నాకు కామెంట్‌లో చెప్తే ఆహ్, బాగుంటుందన్నమాట. నాకు గూడా హెల్ప్ అవుద్ది. ఒకవేళ నచ్చితే మాత్రం చూసి ఎళ్ళిపోకుండా ఒక లైకు థంబ్ సింబల్ ఉంటదిగా, దాన్ని గట్టిగా నొక్కేసారనుకోండి లైక్ పడిపోద్ది. దాంతో మన వీడియో గూడా బూస్ట్ అయిద్ది. ఒకవేళ ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. మన జర్నీలో భాగం అయిపోండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. ఓకేనా? ఒకదాని కోసం వెళ్ళి ఒకటైతే చేసుకొని వచ్చాం. ఏదైతేనేమి మీకు పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయితే చూపించేసా కాబట్టి నాకు కూడా ఆనందమే. ఆ! సో మరి ఇంకేముందండి ఈ వీడియోలో అయితే ఇంతే. దీనికి కంటిన్యూషన్‌గా ఇప్పుడు ఉమానం టెంపుల్‌కి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో దీనికి కంటిన్యూషనే మిస్ అవ్వకుండా చూసేయండి. దాంట్లో ఫెర్రీ రైడ్ నుండి అయితే స్టార్ట్ అవుద్ది ఆ వీడియో. ఓకేనా? సో 2 దీంట్లోనే కవర్ చేద్దాం అనుకున్నా. కుదరలా ఎందుకో మీకు తెలుసు. సో ఫెర్రీ రైడ్ నుండి నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ అయిద్ది. కంటిన్యూషన్ మిస్ అవ్వద్దు. తప్పకుండా చూడండి. సో ఉంటానండి. నేను మీ గౌతమ్. సైనింగ్ ఆఫ్. బాయ్.